மாதவனை கேசவனை திங்கள் திருமுகத்து செய்யிழையார் சென்றிரைஞ்சி அங்க பறை கொண்ட ஆற்றி அணி புதுவை பைங்கமலத்தன் திரையார் பட்டர்பிரான் கோதை சொன்னார் சங்கத்தமிழ் மாலை முப்பத்தும் தப்பமே இங்கு இப்பரிசுரைப்பார் ஈரிரண்டு மால்வரை தோள் செங்கண் திருமுகத்து செல்வ திருமாலார் எங்கும் திருவருள் பெற்று இன்புருவர் எம்பாவாய். ఓడలుగల పాలసముద్రమును దేవతల కోసం మథించి వారికి అమృతాన్ని ప్రసాదించినవాడును. బ్రహ్మరుద్రాదులకు ప్రభువైనట్టి నారాయణుణ్ణి చంద్రముఖులైన గోపికలు అలంకృతులై చేరి మంగళాశాసనము చేసి గోకులమునందు పనై అను వంకతో స్వామి కైంకర్యమును పొందారు. వీరు పొందిన ఈ కైంకర్య విధమునంతను అలంకారమైన శ్రీ విల్లుపుత్తూరులో అవతరించినట్టియును తామర పూసల మాలలను ధరించిన పేరియాల్వార్ల పుత్రిక అయిన గోదాదేవి సాయించింది. ఇది గోపికలు గుంపులు గుంపులుగా కూడి అనుభవించిన ప్రబంధమై ద్రావిడ భాషలో పాశుర రూపంగా ప్రవహించింది. ఈ 30 పాశురాలను ఒక్కటిని కూడా విడవకుండా ఈ సంసారమును అనుసంధించిన వారు గొప్ప పర్వతం వలెనున్న 4 భుజములను ఆశ్రిత వాత్సల్యముచే ఎర్రబారిన కనుదోయి గల శ్రీముఖులును ఉభయ విభూది ఐశ్వర్యములందును గల శ్రీహపతి యొక్క సాటిలేని దివ్య కృపను పొంది బ్రహ్మానందముతో కూడిన వారై ఉండగలరు. శ్రీ గోదారంగనాథుల అవ్యాజ కృపచే ఈ తిరుప్పావై ద్రవిడ దివ్య ప్రబంధమును తెలుగున శ్రీ సూక్తి మాలికగా ప్రవహింపజేసి పాడించుకున్న వారి దివ్య వాత్సల్యమునకు ఈ దాసుడు రంగనాథుడు ఆజన్మ కృతజ్ఞతాంజులు గడిస్తున్నాడు. வங்க கடல் கடைந்த மாதவனை கேசவனை திங்கள் திருமுகத்து செய்யிழையார் சென்றிரைஞ்சி அங்க பறை கொண்ட ஆற்றி அணி புதுவை பைங்கமலத்தன் திரையார் பட்டர்பிரான் கோதை சொன்னார் சங்கத்தமிழ் மாலை முப்பத்தும் தப்பமே இங்கு இப்பரிசுரைப்பார் ஈரிரண்டு மால்வரை தோள் செங்கண் திருமுகத்து செல்வ திருமாலார் எங்கும் திருவருள் பெற்று இன்புருவர் எம்பாவாய். ఓడలుగల పాలసముద్రమును దేవతల కోసం మథించి వారికి అమృతాన్ని ప్రసాదించినవాడును. బ్రహ్మరుద్రాదులకు ప్రభువైనట్టి నారాయణుణ్ణి చంద్రముఖులైన గోపికలు అలంకృతులై చేరి మంగళాశాసనము చేసి గోకులమునందు పనై అను వంకతో స్వామి కైంకర్యమును పొందారు. వీరు పొందిన ఈ కైంకర్య విధమునంతను అలంకారమైన శ్రీ విల్లుపుత్తూరులో అవతరించినట్టియును తామర పూసల మాలలను ధరించిన పేరియాల్వార్ల పుత్రిక అయిన గోదాదేవి సాయించింది. ఇది గోపికలు గుంపులు గుంపులుగా కూడి అనుభవించిన ప్రబంధమై ద్రావిడ భాషలో పాశుర రూపంగా ప్రవహించింది. ఈ 30 పాశురాలను ఒక్కటిని కూడా విడవకుండా ఈ సంసారమును అనుసంధించిన వారు గొప్ప పర్వతం వలెనున్న 4 భుజములను ఆశ్రిత వాత్సల్యముచే ఎర్రబారిన
కనుదోయి గల శ్రీముఖులును ఉభయ విభూది ఐశ్వర్యములందును గల శ్రీహపతి యొక్క సాటిలేని దివ్య కృపను పొంది బ్రహ్మానందముతో కూడిన వారై ఉండగలరు. శ్రీ గోదారంగనాథుల అవ్యాజ కృపచే ఈ తిరుప్పావై ద్రవిడ దివ్య ప్రబంధమును తెలుగున శ్రీ సూక్తి మాలికగా ప్రవహింపజేసి పాడించుకున్న వారి దివ్య వాత్సల్యమునకు ఈ దాసుడు రంగనాథుడు ఆజన్మ కృతజ్ఞతాంజులు గడిస్తున్నాడు.